I'm Dr. Bambinika Madhuri, consultant at Harika ENT Care Hospital, Valsalipuram branch. So, ee roju manam anosmia or loss of sense of smell. ఏ కండిషన్స్ లో మనం వాసన గుర్తించలేమో దానికి రీజన్స్ ఏంటి, ట్రీట్మెంట్ ఏంటి అనేది చూద్దాం. సో ఎనాస్మియా ఈజ్ నథింగ్ బట్ లాస్ ఆఫ్ సెన్సేషన్ ఆఫ్ స్మెల్. వాసన గుర్తించలేకపోవడాన్ని ఎనాస్మియా అని అంటాము. సో యూజువల్ గా కామన్ కాజెస్ వచ్చేసి టెంపరీ లాస్. ఏ కండిషన్స్ లో చూస్తామంటే కామన్ కోల్డ్ అయినప్పుడు మనకి స్మెల్ అనేది రాదు. ఎందుకు స్మెల్ అనేది రాదు అంటే కోల్డ్ అయినప్పుడు మన ఈ ముక్కు లోపల ఉన్న మ్యూకోజా అంటే స్కిన్ సర్ఫేస్ అంతా కూడా ఇన్ఫ్లమేషన్ అంటే కొంచెం వాపులాగా ఎర్రగా అయిపోవడము, నార్మల్ సైజ్ కన్నా పెద్దగా అవడం వల్ల మనకి ముక్కు పై భాగంలో ఆల్ఫాక్టరీ రీజియన్ అని ఉంటుంది. అక్కడ మనకి ఏదైతే వాసన గుర్తించగల నర్వ్ టర్మినల్స్ ఉంటాయో, నరాలు ఉంటాయో అవి ఆ ప్లేస్ లో ఉంటాయి. సో అక్కడ వరకు స్మెల్ ఈ ఇవన్నీ కోల్డ్ అయినప్పుడు రీచ్ అవ్వలేదు కాబట్టి మనకి స్మెల్ సెన్సేషన్ అనేది తెలియదు. అంతే, ఓన్లీ కోల్డ్తోనే కాకుండా ఎలర్జీస్, క్రానిక్ ఎలర్జీస్ ఎవరికి ఉంటాయో వాళ్ళల్లో కూడా ఈ మ్యూకోజల్ ఇన్ఫ్లమేషన్ అంటే ఏ కండిషన్స్లో నేసల్ మ్యూకోజా ఎక్కువగా ఇన్ఫ్లమేషన్ అవుతుందో అలాంటి కండిషన్స్ అన్నిటిలో కూడా మనకి టెంపరీ లాస్ ఆఫ్ స్మెల్ అనేది జరుగుతుంది. సో అదర్ కండిషన్స్ చూసుకున్నట్టయితే ఈ క్రానిక్ సైనసైటిస్ కానీ, అలర్జిక్ రైనైటిస్ కానీ, అండ్ ముక్కులో నేసల్ పాలిప్స్ ఉన్నా సరే కూడా స్మెల్ అనేది ఆల్ఫాక్టరీ రీజియన్ వరకు రీచ్ అవ్వదు కాబట్టి అనాస్మియా అనేది వస్తుంది మనకి. అండ్ అదర్ రీజన్స్ వచ్చేసి కెమికల్స్, టాక్సిన్స్ ఆర్ కెమికల్స్, స్ట్రాంగ్ స్మెల్స్కి ఎవరైతే వాళ్ళ వర్క్ ప్లేస్లో డైలీ రెగ్యులర్గా స్ట్రాంగ్ స్మెల్స్కి ఎక్స్పోజ్ అవుతారో అలాంటి కండిషన్స్లో కూడా ఈ నర్వ్స్ అనేవి, ఆల్ఫాక్టరీ టర్మినల్స్ అనేవి డ్యామేజ్ అవ్వడం వల్ల టెంపరీ లాస్ ఆఫ్ స్మెల్ అనేది వస్తుంది. అండ్ దీంతో పాటు సెంట్రల్ కాజెస్ అంటే బ్రెయిన్ రిలేటెడ్, ఎప్పుడన్నా హెడ్ ఇంజరీస్ అయినప్పుడు, ఆల్ఫాక్టరీ ఏరియాకి ఏమన్నా డ్యామేజ్ అయినప్పుడు, లేదంటే ఆల్ఫాక్టరీ ఏరియా సరౌండింగ్లో ఉన్న ట్యూమర్స్ కంప్రెస్ చేస్తున్నప్పుడు ఆల్ఫాక్టరీ ఏరియాని, సో ఇలాంటి కండిషన్స్లో మనకి స్మెల్ అనేది తెలియదు. అండ్ దీంతో పాటు నేసల్ ట్యూమర్స్, ముక్కులో ఏమన్నా గడ్డల్లా పెరిగినా సరే, వెదర్ దే ఆర్ బినైన్ ఆర్ మాలిగ్నెంట్, మంచి గడ్డలైనా చెడు గడ్డలైనా ముక్కులో ఏదన్నా గడ్డలా పెరిగినప్పుడు కూడా స్మెల్ అనేది మనకి తెలియదు అనమాట. దీనికి ట్రీట్మెంట్ ఎట్లా ఉంటుంది? ట్రీట్మెంట్ వచ్చేసినట్లయితే డిపెండింగ్ అపాన్ ద కాజ్ మనం దాన్ని ట్రీట్ చేస్తాం. ఈ కోల్డ్ ఆర్ నేసల్ ఎలర్జీస్ ఫస్ట్ మ్యూకోజల్ ఇన్ఫ్లమేషన్ అనేది తగ్గించాలి. సో దీనికి ఏమి ఇస్తామంటే ఈ కార్టికోస్టెరాయిడ్ నేసల్ స్ప్రేస్ అండ్ యాంటీహిస్టమిన్స్ ఇస్తే కొంచెం ఇన్ఫ్లమేషన్ అనేది తగ్గుతుంది. ఇదే కాకుండా ఎవరైతే ఇమీడియట్ గా ఇప్పుడు సడన్ గా ఈ కొన్ని రీజన్స్ లేకుండా సడన్ గా స్మెల్ సెన్సేషన్ లాస్ అయి ఉంటుంది, ఎవరైతే ఇమీడియట్ గా విత్ ఇన్ 3 to 4 weeks లో డాక్టర్ ని కన్సల్ట్ చేస్తారో సో అట్లాంటి కేసెస్ లో ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా ఇంజెక్షన్స్ కూడా రీసెంట్గా ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈ ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మాలో ఏంటి అంటే పిఆర్పి ఇంజెక్షన్స్, నథింగ్ బట్ ఈ పిఆర్పి ఇంజెక్షన్స్లో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గ్రోత్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఎండోథీలియల్ గ్రోత్ ఫ్యాక్టర్ అని, వాస్కులర్ ఎండోథీలియల్ గ్రోత్ ఫ్యాక్టర్, ఈ గ్రోత్ ఫ్యాక్టర్స్ ఉండడం వల్ల ఈ వన్స్ ఈ నర్వ్ టర్మినల్స్లో రీజనరేషన్ అంటే మళ్ళీ రీజనరేషన్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది అనమాట. అది కూడా ఇమీడియట్గా ఎవరైతే పేషెంట్స్ ఇమీడియట్గా అప్రోచ్ అవుతారో వాళ్ళకే ఈ పిఆర్పి ఇంజెక్షన్స్ వల్ల బెనిఫిట్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది, తిరిగి స్మెల్ అనేది వస్తుంది. అండ్ అదర్ రీజన్స్ ఫర్ స్మెల్ లాస్ ఆఫ్ స్మెల్ ఇన్క్లూడ్ ఎనీ ఇన్ఫెక్షన్స్, సివియర్ వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చింది, ఫీవర్ వచ్చింది, ఆ తర్వాత కూడా ఈ మన స్మెల్ అనేది తగ్గినట్టు అనిపిస్తుంది. అండ్ లాస్ట్ 2-3 yearsలో చూసుకున్నట్టయితే పోస్ట్ కోవిడ్ వచ్చిన తర్వాత చాలామందికి ఆల్ఫాక్టరీ రీజియన్ నర్వ్ టర్మినల్స్ ఆ వైరస్ వల్ల ఈ నర్వ్ టర్మినల్స్ అనేవి డ్యామేజ్ అయిపోయి పోస్ట్ కోవిడ్ చాలా మందికి సెన్స్ ఆఫ్ స్మెల్ అనేది పోవడం అనేది చూసాం. సో ఇట్లాంటి కేసెస్ వాళ్ళు త్వరగా కనుక మనకి డాక్టర్ని కన్సల్ట్ అయితే ఈ పిఆర్పి ఇంజెక్షన్స్ ఆర్ ఆల్సో హెల్ప్ఫుల్ ఫర్ లాస్ ఆఫ్ సెన్స్ ఆఫ్ స్మెల్. సో దిస్ ఈస్ ద ట్రీట్మెంట్ అండ్ ఫర్ ఎనాస్మియా.